యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా తాను మాట ఇచ్చినట్లుగా అయితే టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండేటువంటి అమీర్పేట చౌరస్తాలో తెలుగువారి అన్న ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్ఠించేందుకైతే పనులు ప్రారంభించారు. మరిగా సెటిలర్లు, టీడీపీ సానుభూతి పరులు, ఎన్టీఆర్ అభిమానుల ఓట్లే టార్గెట్కి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో అయితే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. తెలంగాణ గడ్డపై టీడీపీ అనుకూల వ్యాఖ్యలు చేస్తే రాజకీయంగా నష్టం జరుగుతుందనే ఏదైతే అనుమానాలు ఉన్నాయో అనుమానాలను పటాపంచలు చేస్తూ అయితే సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తూ ఉన్నారని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అమీర్పేటలోనే కాకుండా ఏకంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో కూడా ఎన్టీఆర్ ఏదైతే లిటరేచర్ కమిటీ అయితే 100 అడుగుల విగ్రహానికైతే సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవడం పైన కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది. తెలుగు జాతి గర్వించదగ్గ మహానాయకుడు దివంగత నేత నందమూరి తారక రామారావు అంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు అయితే ఒక ఎమోషన్ అనే చెప్పుకోవాలి. పార్టీలకు అతీతంగా అన్నగారిని అయితే ఆరాధించే కోట్లాది మంది అభిమానులు 2 రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువగా ఆయన స్థాపించినటువంటి టీడీపీకి అనుకూలంగా ఉంటారు. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత టీడీపీ ఉనికి కోల్పోగా ఆ పార్టీ సానుభూతి పరులు అభిమానులు మాత్రం తరచుగా అయితే తమ యొక్క ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తుంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో భారీగా ఉండే టీడీపీ సానుభూతి పరులను ఆకర్షించడానికి తెలంగాణ పార్టీలు విస్తృతంగా ప్రయత్నిస్తూ ఉంటాయి. మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఈ విషయమై పెద్ద డిబేట్ కూడా సాగింది. మరి ఆ సమయంలో కీలకమైనటువంటి టీడీపీ సానుభూతి పరుల ఓటర్లను అయితే కైవసం చేసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అమీర్పేట్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం సమయంలో అమీర్పేట్ జంక్షన్ వద్ద సీనియర్ ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేలాగా అయితే ప్రస్తుతం పనులు మొదలయ్యాయి. మరి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో అయితే విగ్రహ ఏర్పాటు పనులు అయితే తాజాగా ప్రారంభించారు. ప్రస్తుతం అయితే పునాది పనులను ప్రారంభించారని చెప్పేసి కూడా ఇది పూర్తి అయిన వెంటనే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ఆవిష్కరిస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. హైదరాబాద్లో అమీర్పేట్, మైత్రివనం ప్రాంతాలంటే నిత్యం లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రజలతో కిటకిటలాడే అత్యంత కీలకమైనటువంటి జంక్షన్లు. అలాంటి చోట ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వెనక అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మక రాజకీయ అడుగులు ఉన్నాయనే చర్చ అయితే నడుస్తూ ఉంది. మరి తెలుగుదేశం పార్టీ నుంచి తన యొక్క రాజకీయ ప్రస్థానం ప్రారంభించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఆ పార్టీ ఓటర్లను కాంగ్రెస్ వైపు మళ్లించే ప్రణాళికలో భాగంగా అయితే పకడ్బందీగా వ్యూహం రచిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో టీడీపీ తిరిగి బలపడడం సాధ్యం కాదని, మరి టీడీపీ ఓటర్లు తన యొక్క నాయకత్వం కిందకు రావాలని చెప్పేసి అయితే ఏదైతే బలమైనటువంటి సంకేతాలు పంపేలా అయితే సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరి ఈ వ్యూహం అమలులో భాగంగా అమీర్పేట్లో విగ్రహం ఏర్పాటుకు అయితే చకచకా పనులు కూడా జరుగుతూ ఉన్నాయని, మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ప్రతిపాదించినటువంటి 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం, ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు కూడా సానుకూల నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అంటున్నారు.